జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మాఘమాస శుభాకాంక్షలు. చాలాసార్లు మనకి నిగూఢమైనటువంటి రోగాలు ఉంటాయి. ఆ రోగాలు ఏమి చేస్తే తగ్గుతాయి? ఎంతమంది డాక్టర్లు చుట్టూ తిరిగినా కూడా ఆ రోగము చాలా గొప్ప డాక్టరు, ఎలాంటి రోగమైనా తగ్గించే డాక్టర్గా పేరు ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి రోగ నివృత్తి జరగదు. అలాంటి రోగాలు తగ్గించుకోవడానికి చాలా మంచి కాలం ఏదైనా ఉంది మన హిందూ ధర్మం ప్రకారం అనంటే అది మాఘమాసం అండి. ఈ మాఘమాసం మనకి జనవరి 19, 2026 సంవత్సరం నుంచి మళ్ళీ మనకి ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఉంది. మనం ఈ కాలంలో ఏం చేయాలి అనంటే మనకి సూర్యోదయానికి ముందే, మనకి సూర్యోదయం 6:30కి సూర్యోదయం అవుతూ ఉంది. ఈ కాలంలో మనకి 6:30 కన్నా ముందరే లేచి స్నానం చేసుకొని 6:30 నుంచి ఒక అరగంట సేపు సూర్యుడి ముందరే నిలబడుకొని ఒక రాగి చెంబు చిన్నది తీసుకొని అందులో ఎర్రని పుష్పం వేసి స్వామివారికి చూపించి ఏదైనా చెట్టు మొదల్లో పోయాలి. అలాగా ఒక అరగంట సేపు చాలా మంచి పవిత్రమైనటువంటి ఎండలో మనం కాలం గడపడం ద్వారా ఈ మాసమంతా వైద్యో నారాయణో హరిహి అన్నారు. మనకి మంచి వైద్యుడు దొరికి నారాయణుడి దయ వల్ల మనకి రోగ నివృత్తి అవుతుంది అని చెప్పేసి మనకి సాంప్రదాయమైనటువంటి పురాణాల్లో చెప్పబడింది. అలానే ఈసారి చాలా ఉత్కృష్టమైనటువంటి విశేషం ఏమిటి అనంటే ఈసారి జనవరి 25 ఆదివారంతో కూడి మనకి రథసప్తమి వస్తుంది. ఈ రథసప్తమి రోజు కూడా సూర్యోదయం అవగానే మనం చక్కగా ఆవు పాలతో పాయసాన్ని స్వామివారికి నివేదన చేసి స్వీకరించడం ద్వారాగా కూడా మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలానే స్వామివారి ఈ భజనలు కానీ కీర్తనలు కానీ అలానే జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనేటటువంటి శ్లోకాన్ని కూడా అయినన్ని సార్లు మనం ఆ అరగంట సేపు ధ్యానం చేయడం ద్వారా కూడా మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆరోగ్యం మాత్రమే కాదు, అధికారం, పదవి, మంచి ఉద్యోగం కూడా సిద్ధించడానికి అవకాశం ఉంది. జై శ్రీరామ్. నమస్కారం.